హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సరౌండ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో అయితే కొన్ని మొక్కలు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన గార్డెన్లో ఎటువంటి మొక్కలు ఉన్నాయి, ఎట్లాంటిగా మనం పెంచుకుంటున్నాము, దానికి ఎటువంటి మనం కెమికల్స్ ఇస్తున్నాం అనేసి నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఈరోజు డ్రాగన్ అంటే ఈ డ్రాగన్ వచ్చేసి తర్వాత మనకు చాలా ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ చాలా చాలా ఫ్రూట్స్ వచ్చినాయి. ఒక 10 నుంచి 12 ఫ్లవరింగ్లు అయితే వచ్చినాయి. సో లాస్ట్ టైం అయితే మనకు తక్కువే వచ్చినాయి, కానీ ఈ తడ కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఈ డ్రాగన్ కూడా మనకు వర్షాకాలంలో సీజన్ వస్తుంది అనుకో, ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ పెట్టినప్పుడు మనకేమీ ఫ్రూటింగ్ రాలేదు. ఈ తడవ అయితే మనకు స్టార్ట్ అయింది డ్రాగన్ అంతా కూడా, ఫ్లవరింగ్ అంతా కూడా. ఒక 10 నుంచి 15 ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, కానీ ఈ తడవ ఎక్కువ బాగా వచ్చినాయి. అది కూడా చాలా పెద్ద పెద్ద సైజులో వచ్చినాయండి. మనం పెట్టిన డ్రాగన్ కూడా కేవలం కుండీల్లో పెట్టాం, పెద్ద కుండీలుగా చిన్న కుండీలో పెట్టాము. సో వచ్చిన ఫ్లవరింగ్ అయితే మనకి మంచి సైజులోనే వచ్చింది. ఒక ఫ్రూట్ కూడా ఉంది, ఒక 2-3 రోజులు అది మనకి పండుద్ది. ఇంకొంచెం కలర్ మారాలి, చేంజ్ అవ్వాలి. సో ఇంకొచ్చి ఇవి బెండ మొక్కలండి. ఈ బెండ మొక్కలు వచ్చేసి మనకేంటంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా చిన్న కవర్లో, చిన్న టబ్బుల్లో ఏది ఉంటే అది మన దగ్గర ఒక సైజ్ అంటూ లేకుండా ఉన్నట్లనే పెట్టుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్కి మనం పెట్టుకున్న మొక్కలండి. అంటే వర్షాకాలానికి మనం పెట్టుకున్న సీజన్ మొక్కలు ఇవన్నీ కూడా. సో ఇదంతా ముల్లంగి. ఈ ముల్లంగి ఏంటంటే మనకి చాలా బాగా గ్రో అవుతుంది. ఒక వర్షాకాలం, ఒక వేసవికాలం తప్పించి మిగతా అన్ని సీజన్లో కూడా మనం ముల్లంగి గ్రో చేసుకోవచ్చు. సో మన గార్డెన్ ఎలా ఉందని ఒక చిన్న లుక్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. 1 బై 1 నేను చెప్పుకుంటూ వస్తాయి. ఇదండి ఏమేమి మొక్కలున్నాయి మన దగ్గర, ఏమేమి పెడుతున్నాం, మన దగ్గర ఏ క్రాప్ ఎక్కువ ఉందనేది. సో ఇది వచ్చి బీన్స్ అండి. బీన్స్ కూడా మనం ఒక 7-8 కుండీల్లో పెట్టాం. దీనికి చిన్నగా పాకించుకుంటున్నాం పక్కన బ్యాక్ సైడ్ పెట్టి. సో ఏదైనా సరే మనం ఒక చెట్టు పెంచామంటే మాత్రం దాన్ని కొంచెం పోషణ చేసుకుంటే మాత్రం ఆ చెట్టు మంచి ఈల్డింగ్ అయితే మనకు వస్తుంది. సో బీన్స్ అయితే మనకు 1 ఫీట్ అబవ్ బార్ అయితే వస్తున్నాయి ఇవి. బీన్స్ అంటే అలసందలండి, ఏది అలసందే. దీన్ని మంచిగా బీన్స్ అని వండుతారు, చాలా బాగుంటుంది కర్రీ కూడా. సో వంగ మొక్కలు కూడా కొన్ని 4-5 వంగ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసారు ఎలా ఉన్నాయి, కాయలన్నీ కూడా చాలా చిన్న కవర్లలో, చాలా చిన్న కుండీల్లో మనకి గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటి అంటే ఏది పెట్టకుండా అయితే మనకు రాదు. ఇది మిర్చి మొక్కలండి. జనరల్ మిర్చి మొక్కలకి ఎప్పుడు కూడా గ్రోత్ సరిగా ఉండదు. తర్వాత ఎక్కువ కూడా దానికి ఆకుముడత వస్తుంది, కాయలు సరిగా రాదు, పూత సరిగా నిలబడదు. సో ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తుందండి ఒక మనం మిర్చితోనే ఫేస్ చేస్తాం. అటువంటి మిర్చి మన గార్డెన్లో తను ఎంత బాగా వచ్చినాయి అంటే ఏం ఏం చేస్తే వస్తున్నాయి అంటే, గార్డెన్ అయిన తర్వాత కంపల్సరీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందండి మనకి. ఎందుకంటే మనం తెలిసినా తెలియకపోయినా కంపల్సరీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఒక చెట్టుకి ఏదైనా జబ్బు వచ్చిందంటే అది అన్ని చెట్లకు పాక్కుంటూ వెళ్ళిపోతుంది. సో ప్రతిరోజు మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటేనే మనకు తెలుస్తుంది. ఇది చుక్కకూర అండి. చుక్కకూర విత్తనాలు జల్లాం, చాలా బాగా వచ్చింది. సో ఇది ఒక మనకు 6 నెలల పైన నిలబడుతుంది మనకు చుక్కకూర అన్నది. ఇవన్నీ కూడా కుండీల్లో మనం పెట్టుకున్న వంగ, మిర్చి అండ్ రకరకాల మొక్కలు ఉన్నాయండి. సో మనకి మొక్కలు పెట్టే ఓకే, మొక్కలు పెరుగుతున్నాయి. దీని గ్రోత్ ఎలా వస్తుందంటే ఏదోటి మనం ఇవ్వకుండా గ్రోత్ వెళ్ళదు కదండి. సో మనం మొక్కలు పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మట్టి కలుపుకున్నప్పుడు మట్టిలోనే కొంచెం చెరువు మట్టి, ఈ ఈ పాత మట్టి అండ్ కొత్త మట్టి, ఈ మనం తీసేసిన ఎండుటాకులు, కొంచెం పేడెరువు, అలాగే కొంచెం ఓకపొట్టు కూడా ఫ్రెష్ది కాకుండా పాత ఓకపొట్టు అంటే కొంచెం నల్లబడింది. అది ఎలా పనిచేస్తుందంటే మనకి ఈ 5 కలిపి పెట్టేసుకున్నప్పుడు మనకేంటంటే మట్టి గుల్లగా ఉంటుంది. సో ఒక లేయర్ కింద మట్టి పోయింది, దానిపైన ఎండుటాకులు వేసుకోండి. కిచెన్ వేస్ట్ ఉంటే వేసుకోవచ్చు దానిపైన, లేకపోతే డైరెక్ట్ ఆకులు వేసుకోవచ్చు. దానిపైన మనం ఓక్ కలిపిన మట్టి అంతా పోసేసుకుని మనం మొక్క పెట్టేసుకోవచ్చు. ఎటువంటి వాళ్ళైనా మినిమం అప్పుడు మీకు చూపిస్తుంది ఈ కవర్లో. ఇది వచ్చేసి 12 ఇంచెస్ కవర్స్. ఇలా చేత పట్టుకెళ్ళిపోవచ్చు. అంటే బరువు అంటూ ఏముండవు, అది మనకి వెయిట్లెస్ కవర్స్ అన్నీ కూడా. సో కాబట్టి మనం ఏంటంటే ఆ వెయిట్లెస్ కవర్స్ పెట్టినప్పుడు ఇలా మొక్కలు డైరెక్ట్ పెట్టేసుకుంటే మనకి లోపల ఉన్న బలం అనేది చక్కగా గుల్లగా ఉండి వేళ్ళు పాసింగ్ బాగా జరిగి మనకి ఈళ్ళు బాగా వస్తాయి. సో మొక్క పెట్టేస్తాం, అయిపోయింది. అది గ్రో అవ్వాలి. ఒక నెల రోజులు గ్రో అవుతుంది. నెల రోజుల తర్వాత దానికి పోషించాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం క్రాప్ రావడానికి ఒకటి ఇచ్చుకోవాలి, పూత రావడానికి ఒక లిక్విడ్ ఇచ్చుకోవాలి, పూత వచ్చింది అది నిలబడటానికి ఒక లిక్విడ్ ఇచ్చుకోవాలి. సో ఎప్పుడు కూడా ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉండాలి మన టెర్రస్ గార్డెన్లో. అట్లాగే లిక్విడ్ కాదు, ఫ్రూటింగ్ అయినా సరే మన దగ్గర పాడైపోయిన ఫ్రూట్స్ ఏమన్నా సరే ఇచ్చుకుంటూ వెళ్తే మన మొక్కలు చాలా గ్రోత్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చేయబోయే పని అదే. ఎందుకంటే మన దగ్గర నేను రెగ్యులర్గా కోసేస్తూ ఉన్నాను కూరగాయలు. మన గార్డెన్లో వచ్చే కూరగాయలు మనం కోసుకుంటూ వెళ్తాం తప్పించి బయట ఎక్కువ కొనమండి. ఎందుకంటే మన దగ్గర చాలా రకాల మొక్కలు పెట్టుకున్నాం. ప్రతిదీ కూడా ఈల్డింగ్ వస్తూనే ఉంటుంది. సో ప్రతిరోజు ఏదో ఒక రకం కూరగాయలు వచ్చినప్పుడు మనం బయటకు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అన్నీ కూడా మినిమం మనం ఎక్కువ యూజ్ చేసి వంగ, టమాటా, మిర్చి, బెండ ఇలాంటి అన్ని రకాల కూరగాయలు అయితే నేను పెంచుకుంటాం ఇక్కడ. సో 10 మిర్చి మొక్కలు పెట్టుకున్నామంటే మనకి ఎంత లేదన్నా మనకి మిరపకాయలు అనేది మన ఇంట్లోనే ఉంటాయి. అలాగే ఒక 5-6 వంగ మొక్కలు, 10 టమాటా మొక్కలు. టమాటా, మిర్చి అనేది ఎక్కువ పెడతాం. ఎందుకంటే టమాటా, మిర్చి ప్రతి దాంట్లో మనం వాడతాం కాబట్టి
వంగ వచ్చేసి ఒక 10 మొక్కల వరకు పెట్టుకుంటాను. ఎందుకు ఒక చెట్టున్న మనకు వంగ చెట్టు చాలు కాయలు వస్తా ఉంటాయి. కానీ నేనేంటంటే కొంచెం వంకాయ ఎక్కువ ఇష్టం. నాకు బాగా ఇష్టం. వంకాయ చూస్తేనే ఆగను. అందువల్ల నేను వంగ చెట్లు కూడా కొంచెం ఎక్కువ పెడతాను. నాకు వంకాయలు ఎక్కువ తింటా అది. ఎందుకో ఆ వంకాయ చూడంగానే నాకు రోజు వంకాయ కూర ఉన్నా తినాలనిపిస్తది. సో, దానివల్ల ఏంటంటే ఆ రౌండ్ వంకాయ గానీ, బోర వంకాయ గానీ పెడతాను. అలాగే ఈ మధ్య గ్రీన్ వంకాయ కూడా ఒకటొచ్చింది. అది కూడా పెట్టాము. అది ఇంకా వీడియో అప్‌లోడ్ చేయలేదు. వీడియో చేస్తాను. వచ్చింది మన దగ్గర పెట్టాం గార్డెన్‌లో. అవి కూడా కాయ వస్తుంది. కాయ స్టార్ట్ అయింది ఇప్పుడే. నేను ఒక వీడియో తీశాను. అది ఇంక మీకు అప్‌లోడ్ చేయలేదు అది. అది కూడా చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందనేది. చాలా బాగుంటది. పెద్ద కాయ, పెద్ద సైజులో మనకి మనం ఎట్లయితే బ్లాక్ కాయ, రౌండ్ కాయ ఉందో సేమ్ అది కూడా అలాగే ఉంటది. కానీ కలర్ వేరు. చాలా మెత్తగా ఉంది. కాయ సీడ్స్ తక్కువండి దాంట్లో. చాలా బాగుంది. సో, అది మనం నల్ల వంకాయ కంటే టేస్ట్ బాగుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెంచాను కాబట్టి నాకు ఐడియా ఉంది అది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టాను. సో, మన దగ్గర చూస్తున్నారు కదా మీరంతా కూడా. ఇది మిర్చి ఇదంతా కూడా. సో, ఎంత చేసినా మనకి ఫంగస్ వస్తూనే ఉందండి. దానికి ఏం చేసామంటే ఒకసారి అయితే బూడిద కొట్టాం. ఒకసారి వచ్చి వేరేది చేసాం. ఇంకొకసారి వచ్చేసి అల్లం పేస్ట్ కొట్టాను. సో, ఇవన్నీ పై మందు వాడుతున్నాం. మరి కింద బలం రావంటే ఏం చేయాలి? మొక్కకి మనం ఏదోటి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో, ప్రతిసారి మనం మిగిలిపోయిన ఫ్రూట్స్, మిగిలిపోయిన అన్నీ కూడా మన మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కదా! సో, ఈ తడవ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్‌గా మనం లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎప్పుడు కూడా మనం మిక్సీ చేసేసి మన దగ్గర వెజిటబుల్స్ ఉంటాయి అయన్నీ కలిపేసి మిక్సీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సో, ఈ తడవ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మన దగ్గర పాడైపోయిన అరటిపళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు ఈ చెట్టుని చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో కాయలన్నీ కూడా వంకాయలు. బలం ఉంటే మంచిగా అలాగే వస్తాయండి మనకి ఏ కాయలైనా సరే. ఈ చెట్టు బలంగా ఉన్నాయి. సో, మనం ఆ బలం అయిపోయినప్పుడల్లా మళ్ళీ కొత్తగా బలం ఇచ్చుకుంటూ వస్తే మళ్ళీ మన ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటది అంతా కూడా. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కోసేసామండి చాలా కాయలు. ఉన్న కాయల వరకు మీకు చూపిస్తున్నాను ఇయన్నీ కూడా. అక్కడ ఒక కుండీలో, ఇక్కడ ఒక కుండీలో ఒక కేజీ కాయలు పైనే కోసుంటాం ఒక 1 వీక్ బ్రేక్‌లో. మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ కేజీ పైన ఉన్నాయి. సో, ఇది కోస్తేనే మళ్ళీ వెనకున్న కాయలు మళ్ళీ పోతా పోయిందా మనకు కాయలు అవుతాయి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్‌లో మొక్కలు ఈట్లకి కూడా కాయలు అట్లా ఉండిపోతే వెనక్కాయలు బలం చాలదు. అందువల్ల మనం ఏంటంటే ఎప్పటికప్పుడు రెడీ అయిన కాయలు రెడీ కోసేసుకుంటేనే మనకు నెక్స్ట్ వచ్చే కాయలకు బలం సరిపోతుంది. సరే ఆ బలం ఎలా వస్తుంది అంటే ఈ తడ మన మొక్కలు నేను ఏం చేస్తున్నానంటే పాడైపోయిన అరటికాయలు ఒక డజన్ కాయల వరకు ఉన్నాయండి మన దగ్గర. ఒక 15 కాయలైతే ఉన్నాయి. సో, నేనేం చేశానంటే డైరెక్ట్ దీన్ని లిక్విడ్ లాస్ట్ టైం పోసాను కాబట్టి లిక్విడ్ ఇవ్వకుండా డైరెక్ట్ కాయ మొక్క మధ్యలో పెట్టేద్దాం. ఇది కూడా బాగానే పనిచేస్తది అనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు అరటికాయలు తీసుకొని చూసారా ఎంత నల్లగా మిగలబండిపోయిన కాయ అంతా కూడా పూర్తిగా ఇది స్పాయిల్ అయిపోయింది. సో, నేను ఒక 2 డేస్ అలా వదిలేసేపాటికి కాయ అంతా కూడా అలా బ్లాక్ కలర్‌లోకి వెళ్ళిపోయింది. అయినా ఏమవుదండి మనకేంటంటే అరటికాయ ఎంత ఉన్నా, ఎలా ఉన్నా ఏం పర్లేదు. నేనైతే ఈ కాయ అంతా కూడా ఇట్లా విడదీసుకుంటున్నారు. విడదీసేసుకొని డైరెక్ట్‌గా మొక్క మొదట్లో వేసేస్తే మొక్క ఎలాగైనా మనకు గ్రోత్ వచ్చేది వస్తది కదా ఉద్దేశంతో నేను మొత్తం కూడా ఇలా తీసేసుకున్నాను. తీసేసుకొని ఒక్కొక్క కాయ ఒక్కొక్క మొక్క మొదట్లో వేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క మొక్క మొదట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయి మట్టి తీసి మట్టిలో కప్పేస్తే మనకేమవుతుందంటే అది ఆటోమేటిక్‌గా ఆ చెట్టుకే వెళ్తుంది బలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇట్లా ఎన్ని మొక్కలకు వస్తాయి ఈ కాయలనే ఉద్దేశంతో. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇవ్వాలంటే ఇచ్చిన మొక్క వదిలేసి నెక్స్ట్ మొక్క ఇవ్వాలి కాబట్టి మన దగ్గర ఎన్ని కాయలను ఎన్ని మొక్కలకు వస్తాయని చూస్తే అది ఓన్లీ మిర్చి మొక్కల వరకే వచ్చిందండి. మిర్చి మొక్కలు కూడా 1, 2 చాలలేదు. సో, నెక్స్ట్ టైం మళ్ళీ తెచ్చినప్పుడు లేకపోతే వేరేది వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కుండీలకి ఇచ్చుకుందాం ఉద్దేశంతో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ మిరప మొక్కలకి ఇచ్చింది. మిరప మొక్కలు క్రాప్ బాగా ఉంది కాబట్టి దానికి బలం కావాలి. మనం ఏమైనా డిలే చేసామంటే మాత్రం మళ్ళీ ఆ కాపు నిలబడదు. అందువల్ల నేనేం చేశానంటే అన్ని మిరప మొక్కలకి ఒక కాయ తీసుకొని చిన్నగా మట్టి తీసుకుని అది దాంట్లో కప్పేస్తానండి. అంటే ఏమవుదో మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి కాయ కూడా అలా మట్టి తీసుకుని దాంట్లో పెట్టేస్తే మనకి చక్కగా గ్రోత్ వస్తుంది. కుళ్ళిపోతుందండి మట్టిలో కుళ్ళిపోయి ఆ వేర్లు పాసే వేర్ల నుంచి మనకి మొక్కకు బలం వెళ్తుంది. మీ ఇంట్లో ఏదున్నా సరే అరటికాయ కదండి ఏదన్నా కూరగాయల మొక్కలున్నా ఏదన్నా గంజి ఉన్నా పుల్లటి మజ్జిగున్నా అట్లాగే అలోవెరా జ్యూస్ ఉన్న ఒక్కటంటే కాదండి మొక్కలకు పనికిరందుకు ఏమీ లేదు. అలా ప్రతిదీ కూడా ఇలా మట్టి తీసుకొని నేను ఎట్లాగైతే చేసిన అట్లాగే మట్టిలో కప్పేసి పైన ఇది కప్పేసేయండి మట్టి. మీకు ఎటువంటి స్మెల్ రాదు, ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా అంటే మీకు పైన లేదు కాబట్టి మీకు అక్కడ ఏం స్మెల్ రాదండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్ళిపోయింది. మట్టి పైన ఉంది. ఇంకా మీకు కుళ్ళిపోతుంది. లోపల దీని ప్రాసెస్ జరుగుతూ ఉంటది. కాబట్టి ఇట్లా నేను చేశాను. ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఇలాగ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మనకు త్వరగా ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది స్పెషల్‌గా చేయకుండా. అండ్ ఇట్లా కూడా బాగా పనిచేస్తుంది. సో, ఏదైనా సరే మనం మొక్కల మధ్యలో వేసేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా అదేంటి ఆ గ్రోత్ అంతా మొక్కకి వెళ్ళిపోతుందండి. వేళ్ళు లాక్కుంటే అది ఏదైనా ఒక 15-20 రోజుల్లో అది మొత్తం స్పాయిల్ అయ్యి మట్టి తినేస్తదండి. మట్టికున్న సహజ లక్షణం ఏంటి అంటే
ఎటువంటిదైనా సరే మీరు మట్టిలో పెట్టి వదిలేసేయండి. ఒక నెల తిరిగేపాటికి అక్కడ చూస్తే అది ఏముండదు. ఎందుకంటే మట్టి తినేస్తది. అది ఉప్పైనా, మట్టైనా, మనిషి అయినా ఏదైనా కెమికల్స్ అయినా ఏదైనా సరే మీరు భూమిలో పెట్టి ఒక ప్లాస్టిక్ తప్పించి ప్రపంచంలో ఏది కూడా మట్టిలో ముందు మనం దిగదుడిపే. మట్టికి అంత శక్తి ఉంది. ఒక ప్లాస్టిక్ మాత్రం తొందరగా కరగబెట్టదు గానీ, మిగతా ఏదైనా సరే మనం మట్టిలో అక్కడ పడేసి వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా కుళ్ళిపోతుంది. ఆ నెల, 2 నెలలు అయ్యేపాటికి దాని మన ఆనవాళ్ళు కూడా తెలియకుండా మట్టి తినేస్తది. మట్టి కొన్ని సహజ లక్షణం అదండి అంతే. అందుకే మట్టిని భూదేవి తల్లి అంటారు. అంత బాగా మట్టిని మనం పూర్వకాలంలో అయితే పూజించారు. ఇప్పుడంటే మనకు అసలు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ మొక్కలు పెంచుకునే విధానం పోయింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఒప్పుకోరు కాబట్టి ఎవరు పెంచుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా. సో, మీరు కూడా నేనైతే ఇది ఆల్మోస్ట్ మొక్కలు చాలా బాగున్నాయి. మన గార్డెన్‌లో ఈ వర్షాలు పడడం కాడి నుంచి కొంచెం గ్రోత్ అయితే బాగానే ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఇంకొంచెం గ్రోత్ కోసం ఏంటంటే మన దగ్గర మిగిలిపోయిన ఫ్రూటింగ్ అన్నీ కూడా ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మీరు లాంగ్ లుక్ చూస్తే ఇదంతా 3 స్టెప్పుల స్టాండ్ అండి. ఈ 3 స్టెప్పుల స్టాండ్‌లో టాప్‌లో మిర్చి పెట్టాను. రెండో దాంట్లో వంగ పెట్టాను. మూడో దాంట్లో బీన్స్ పెట్టామండి. ఇదొచ్చేసి చుక్కకూర. సో, అట్లా మనం ఏంటంటే 3 స్టెప్పుల్లో 3 రకాలు పెట్టేప్పటికి అక్కడ మనకు ప్లేస్ సేవ్ అవుతుంది. చూస్తానికి బావుంటది. ఎక్కువ ప్లేస్ పడుతుంది. మేము అట్లా 4 స్టాండ్‌లు, 5 స్టాండ్‌లు చేయించుకున్నామండి ఇట్లా. ఈ 5 స్టాండ్‌లు మన గార్డెన్‌లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ ప్లేస్ సేవ్ అవుతుందండి. చాలా వరకు